కంటికి కనిపించని మా స్వరూపము ఈ అన్నుల మిన్నుల గిన్నుల కానవచ్చే. అయినను ప్రకాశముగా సావిత్రి. అయ్యో నాదా, ఒక్క మారు పలకండి నాదా. ఈ యమధర్మరాజు మీ ప్రాణములు కొనుపోటకు వచ్చినాడు నాదా. అయ్యో నాదా. సావిత్రి, సందేహ డోలాయ మానసమై ఏలా దిగాలు నచ్చుతూ మా స్వరూపము చూసి నేనెవ్వరో ఊహించి ఉండజాలవు. ఆయనను చెప్పెదను. పాల సముద్రముపై తేలు శ్రీ మహావిష్ణు పానుపు ఒక పక్క ఒరిగిన ఒరుగుగాక. 4 వేదాలు వల్లించు బ్రహ్మ 4 ముఖములు 3 అయిన అవ్వుగాక. పరమశివుని ప్రళయ తాండవం నందు తాళము తప్పిన తప్పుగాక. చదువుల సరస్వతి మృదురాంచిక వీణ అపశృతులు పలికిన పలుకుగాక. సకల లోకాల ధర్మ శాసనమును అమలు చేసి విధి వ్రాయు ప్రాణము పోగానే వేళ తప్పక ఏతించి ప్రాణములను పెకిలించి కొనిపోవుచుండ యముండ. నాదా లేవండి నాదా. అయ్యో నాదా, ఒక్క మారు పలకండి నాదా. అష్టదిక్కులారా, పంచభూతాలారా, నాకు సహాయం చేసేవారే లేరా? అయ్యో అయ్యో. సావిత్రి, నీ పతి ప్రాణాలు కొనిపోతుండా. నాదా నాదా. వైశ్యరాజమ్మా, ఇక పోనీ. ఏమి సాత్విలాల మా సాహసము. దుర్గముల కీ కార్యములు వెంట వచ్చు ఈమె ధైర్యము ప్రశంసనీయమైనను నిష్ప్రయోజనము కావున చెప్పి చూసేదను. ఈ యమధర్మరాజు దగ్గర నుంచి ఎలా అయినా సరే నా పతి ప్రాణములను దక్కించుకుని నేను ఈ అడవి నుంచి ఇంటికి బయలుదేరదును. సావిత్రి, ఈ అరణ్యమున కాలు మోపిన పచ్చని అరికాళ్ళు కోసుకుపోయే సూదిరాళ్ళు రప్పలు చిన్న అలికిడి కాగానే పుస్సుమని పైకి లేచే సర్పరాజములు, పులులు, సింహాలు, శరభాలు, పులులు, సింహాలు, శరభాలు పోవ పోవ కటిక చీకటి కానరాదు కాలిపాట పొరలక మెదలక పొమ్ము మగని వాస విడుగుము మాట వినవేళ మాట వినవేళ పో బేల పొమ్మికన్ పో పో బేల పొమ్మికన్ నా వెంట రావలదు రాతగదు పో పో బేల పొమ్మికన్ నా వెంట రావలదు రాతగదు పో పో బేల పొమ్మికన్ చీమలు దూరని చిట్టడములలో కాకులు దూరని కారణములలో చీమలు దూరని చిట్టడములలో కాకులు దూరని కారణములలో నమోతి బొమ్మని అగౌరవించిన నమోతి బొమ్మని అగౌరవించిన
సాహసము దుర్గమ కీకారణ్య సీమలను అధిగమించుటయే కాక మహోన్నత పర్వత శిఖరాగ్ని సైతం అధిరోహించుతున్నదే. కావున మరికొంత బెదిరించి చూసేదను. చెప్పిన వినవు చెముడా చిముడా పట్టిన పంతము విడువవుగా. చెప్పిన వినవు చెముడా చిముడా పట్టిన పంతము విడువవుగా. ఏమనుకుంటివి ఎవడనుకుంటివి ఏమనుకుంటివి ఎవడనుకుంటివి ఎముండను కాలదండను బాబులుండను. పో పేర పొంపిక పో పో పేర పొంపిక. ఈమె సామాన్య స్త్రీ కానుపదు సుమా. అదిగో సావిత్రి, ఇక మానవ మాతృ దాటలేని పాట ఇది. అదిగో వైతరణి నది అన్యులకు అలంఘనీయమైనది. ఇక పొమ్ము. అన్నీనూ తెలిసిన ధర్మవేదులే ఇంత దూరము వేధించిన నన్ను రిక్తహస్తములతో వెనక్కి పొమ్మందురా స్వామి. మరి ఏమందురు? కనికరించి ఏదైనా ఒక్క వరం ఇచ్చను. వేళా సావిత్రి, నీ కార్యదీక్షకు కడుంగడు సంతసించింది. నీ పతి ప్రాణములు తప్ప ఏదైనా ఒక వరము కోరుకోండి, ఇచ్చదను. ఈ యమధర్మరాజు హృదయం కూడా కరుగుచున్నదే. ఇచ్చిన ఈ అవకాశమును ఏల చేజార్చుకునవలే. పుట్టిల్ల కన్నా అత్తిల్లే ప్రధానమని ఆల్యోక్తి కదా యమధర్మరాజా. కారడవులందు అందులై రాజ్యభ్రష్టులై కటకటం పడుచున్న మా అత్తమామలకు నేత్ర దృష్టిని రాజ్య ప్రాప్తిని రెండిటిని వసంగితిని పొమ్ము. వదలక వచ్చుచున్నదే వేళా సావిత్రి, ఇంక మరలి పొమ్ము. ఎన్ని వరములు ఇచ్చినను మా యమధర్మమునకు భంగము వాటిల్లదు కదా. కనుక మరొక్క వరం ఇచ్చి ఉరడించి బుజ్జగించి లాలించి మరలించను. వేళా సావిత్రి, అబలవన్న ఆదరణతో ఒక్క వరము ఇవ్వడం పాడి కాదన్న ధర్మమున ఇంకొక వరం ఇచ్చదును. అది నువ్వు నీ పతి ప్రాణములు తప్ప. ఇప్పుడు దారిన పడ్డాడు. ఈ అవకాశం మాత్రం ఎలా చేజార్చుకునవలే. పుట్టింటి రుణం తీర్చుకునేదా సమవర్తి. పుత్రస్య గతిర్నాస్తి అని అలమటిస్తున్న నా జనకునకు. ఓహో, ఇక బాబోయ్ ఎట్లా మీ జనకునకు శతపుత్రులను వసంగితిని పొమ్ము. వదలక వచ్చుచున్నదే ఏమి? ఇంకా అదిగో నరకలోక మంచున ఇంకా మానవులు ఎవ్వరూ రాదుకూడదు. మరలి పొమ్ము. దేవా, ఒకటి నేనడిగి తిని రెండవది మీరిచ్చిత్రి. ముచ్చటగా మూడవ కోరిక తీర్చకపోవడం ఇది మీకు పాడియా ధర్మమూర్తి? ఓ, ఇది నిజమేనే. మరొక్క వరం ఇచ్చి ఇది మా ధర్మస్మృతిలో ఉన్నట్లు లేదే. అయిన నువ్వు పాపం అబల మూడు ఆఖరి కోరికను వాపోవచ్చున్నది కదా, ఇచ్చి పంపేదను. సావిత్రి, ఆఖరి కోరిక కోరుకోను. అది నువ్వు నీ పతి ప్రాణములు తప్ప. సంతానము చూసి అయినను సంతసించు భాగ్యము నాకు ప్రసాదించుము తండ్రి. ప్రసాదించింది పొమ్ము. ఇంకెక్కడికి పోయేదవు? ఏమి? నా పతి ప్రాణములు ఇయ్యక అడుగు ముందుకైనా వేయలేదు. ఏమి? అడుగు ముందుకు వెయ్యలేనా? మహిషరాజమా, పోని. ఏమి ఆశ్చర్యము! దేవాసుర గదుర గంధర్వ సిద్ధ సాధ్య భూత పేద పిశాచాలు ఎత్తి వచ్చినను నెమరాపక అడుగు తప్పక కాలు తిప్పక సాగిపోవు నా మహిషరాజము నేడేల తత్రపాటు నిద్రపోవచ్చున్నది. ఏమి? నీవు తెలివిగలదా
యమధర్మమునకు పైన ఇంకొక ధర్మమా? ఎటులా? అమరులకు ఎటులైన సంతానమందవచ్చు, మనుజలోకాన సాధ్యులు మగడు లేక పుత్ర సంతానమేరీతి పొందగలరు. తమకు తెలియని ధర్మమే ధర్మరాజా, తమకు తెలియని ధర్మమే ధర్మరాజా. ఆహా, ప్రతివర్తా శిరోమణి అన్న వాత్సల్యం మీద వచ్చి ఉంటేనే గాని ఇంత తెలివిగల దానివైనా నేను రాక నా భట్లను పంపించి ఉండేవాడని కదా. గతములో వచ్చి ప్రయోజనం బేబీ, నీ పతిపత్నికి సమయస్ఫూర్తికి కడుంగడు సంతసించింది. యముడంతటి వాణ్ణే తికమక పెట్టి గెలువచాలని నీ చరితార్థము. ఇదిగో నీ పతి ప్రాణములు గ్రహింపుము. సావిత్రి, సావిత్రి పతితో చిరకాలం అనుభవించి తదనంతరమున నా లోకమున కాదు కాదు స్వర్గలోకమున చేరి తరింతురుగాక తరింతురుగాక తరింతురుగాక. లొంగ తీసుకుని తన కోరికను తీర్చినట్లుగా చేసినదో మీరందరూ చూసితిరని, అది చూసి మీరందరూ ఎంతగానో సంతసించితిరని ఆశిస్తున్నాను. నిజమేనా? ఆ ఫ్లోలో అలా పడిపోతే ఆ భాష అలా వచ్చేసింది, ఏమనుకోకండి. I just got inspired and motivated. I hope you all enjoyed as much as I did. Can we have a big round of applause for